పంటలకు నీరు అందక నష్టపోయిన రైతులకి ఎకరాకి 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. ఓవుగూడెం లిఫ్టు, కడెం కాలువ ద్వారా దండేపల్లి, లక్సెట్టిపేట, హజీర్పూర్ మండలాల పంటలకి సాగు అందించాలని డిమాండ్ చేశారు. 2021లో గూడెం లిఫ్టు పైపులు పగిలిపోయినట్లు బీజేపీ చేపట్టిన ఆందోళన వల్ల లిఫ్టు పైప్ లైన్లు మారుస్తామని అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. పైపుల గురించి ముఖ్యమంత్రిని కలిశానని చెప్పి ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య సాగునీటి సమస్య. దండపల్లి, లక్షెట్పేట్, ఆజీపూర్ ఈ 3 మండలాలకు చెందిన రైతులు నాట్లు పెట్టుకొని ఇవాళ వాళ్ళందరి పొలాలు ఎండిపోయే పరిస్థితి. ఒక 40 రోజుల నుంచి రైతులు ధర్నాలకు దిగినరు, రాస్తారోకోలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. కానీ ఎటువంటి స్పందన అధికారుల నుంచి లేదు. మన ఎమ్మెల్యే దివాకర్ రావు ఒక శాతగాని ఎమ్మెల్యే ఉండడం వలన ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం ఇప్పటివరకు తీసుకురావడం లేదు. ఎమ్మెల్యే చెప్తాడు నేను హైదరాబాద్కి పోయి ముఖ్యమంత్రిని కలిసిన అని, ఎమ్మెల్యే చెప్తాడు నేను వినతి పత్రం ఇచ్చిన అని. కానీ అది పచ్చి అబద్ధము. ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవలే, ఎమ్మెల్యే హరీష్ రావుని కలవలే. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. 2 సంవత్సరాల కింద అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు గూడెం లిఫ్ట్ పైపులు మారుస్తామని. గూడెం లిఫ్ట్ పైపులను వెంటనే మార్చాలి. గూడెం లిఫ్ట్ పైపులు కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో అప్పుడు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెగా కృష్ణారెడ్డి కంపెనీకి కేవలం పైసలు తిందామని అప్పుడు డూప్లికేట్ పైపులు, నాసి రకం పైపులు, కింద మట్టి చక్కగా పోకపోయినా ఆ కాంట్రాక్టర్కి పైసలు ఇచ్చి దాంతో ఆ పైపులు డూప్లికేట్ పైపులు వేస్తే ఇవాళ